అందరికీ నమస్కారం అండి. ఇక ఈ రోజు మనం తెలుసుకునేది ఏంటంటే ఐక్యరాశి క్యాండిల్ గురించి తెలుసుకుందాం. ఐక్యరాశి అంటే ఏంటి అంటే ముందుగా ఏం చేస్తారంటే మన ప్రతి బ్రోకర్లో ఏముంటుందండి డిస్ప్లే ఆప్షన్ ఉంటుంది. డిస్ప్లేకి వెళ్ళండి. మన క్యాండిల్స్ ఏ విధంగా ఉంటాయో అదే విధంగా ఐక్యరాశి కూడా ఏంటంటే ఒక రకమైన క్యాండిల్ టైప్. ఏంటండి ఒక రకమైన క్యాండిల్ టైప్. ఈ విధంగా మనం డ్రా చేసుకుంటున్న చూడండి. మనకు అదే చార్ట్ అనేది ఏ విధంగా చేంజ్ అయింది ఇక్కడ చూడండి. మళ్ళీ ఒకసారి చేంజ్ చేసి చూపెడతాను. ఇక్కడ గుర్తుపెట్టుకోండి 23 ఏం చేసి ఇక్కడ పెద్ద గ్రీన్ క్యాండిల్ కింద ఎలాంటి విక్స్ అనేవి లేవు. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మనం ఉట్టి క్యాండిల్ పెట్టుకుంటే ఏమైంది చూసారా, నార్మల్ చిన్న చిన్న గ్రీన్ క్యాండిల్ అనేది ఉండడం జరిగింది. ఐక్యరాశి క్యాండిల్కి దీనికి తేడా అనేది ఇదే అండి. అసలు ఐక్యరాశి క్యాండిల్ ఎట్లా ఏర్పడుతుంది అనే విషయాన్ని చూసినట్లయితే ఈ రోజు కనుక మనం ఈ రోజుదే డిస్కషన్ చేసుకుందాం అనుకోండి. ఐక్యరాశి క్యాండిల్ అనేది ఫస్ట్ ఒక క్యాండిల్ ఫామ్ అయిన తర్వాత ఏంటంటే ఫస్ట్ ఇక్కడ ఏమైంది ఒక క్యాండిల్ ఫామ్ అయిన తర్వాత నెక్స్ట్ క్యాండిల్ అనేది తప్పనిసరిగా ఈ క్యాండిల్లో 50% ఉండి స్టార్ట్ కావడం జరుగుతుంది. కావాలంటే మీరు క్యాల్కులేట్ చేసి చూసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇది 10 రూపాయలు అనుకుందాం, ఇది రూపాయి ఇక్కడ స్టార్ట్ అయింది అనుకుందాం. నెక్స్ట్ క్యాండిల్ ఎక్కడ స్టార్ట్ అవుతుందని మనకి ఎక్కడ చూపడుతుంది 5 రూపీస్ ఉండి స్టార్ట్ అయినట్టుగా చూపడడం జరుగుతుంది. అంటే ఐక్యరాశి క్యాండిల్ ఏ విధంగా ఏర్పడుతుంది అనేది మీ అందరికీ అర్థం కావచ్చు. అంటే నార్మల్ క్యాండిల్కి ఐక్యరాశి క్యాండిల్కి తేడా అనేది ఇదండి. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఐక్యరాశి క్యాండిల్కి వచ్చేసి గ్రీన్ వ్యాట్కి అంటే గ్రీన్ క్యాండిల్ ఏదైతే మనం బులిష్ క్యాండిల్ అంటామో ఆ బులిష్ క్యాండిల్కి విక్ అనేది ఎక్కడ ఉంటుంది మీది సైడ్ ఉండడం జరుగుతుంది. ఎక్కడ ఉంటుంది మీది సైడ్ ఉంటుంది. ఏదైతే మనం బేరిష్ క్యాండిల్ అంటామో అంటే రెడ్ క్యాండిల్ అంటామో ఆ రెడ్ క్యాండిల్కి విక్ అనేది ఎక్కడ ఉంటుందండి కింది సైడ్ ఉంటుంది. ఏముంటుంది కింది సైడ్ ఉంటుంది. ఇక్కడికి మీ అందరికి అర్థమైందని నేను అనుకుంటున్నాను. మరి ఈ క్యాండిల్ యొక్క ప్రత్యేకత ఏంటి అంటే కొన్ని క్యాండిల్లకు మాత్రమే ఏంటది కొన్ని క్యాండిల్లకు మాత్రం ఏముంటుందండి రెడ్ అంటే కింద మీద విక్ అనేది ఉండడం జరుగుతుంది. ఏముంటుంది కింద మీద విక్ అనేది ఉండడం జరుగుతుంది. ఈ విక్ ఉన్న దాన్ని మనం ఏమంటాం అండి కన్ఫ్యూజ్ క్యాండిల్ అంటాం. మనం ఆల్రెడీ చెప్పుకుందాం దీన్ని ఏమంటాం కన్ఫ్యూజ్ క్యాండిల్ అంటాం. మరి ఐక్యరాశి క్యాండిల్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, అసలు ఎందుకు ఈ కన్ఫ్యూజ్ క్యాండిల్ గురించి ఎందుకు ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం అంటే మార్కెట్ యొక్క డైరెక్షన్ చేంజ్ అవుతుంది అని తెలియజేసే క్యాండిల్ ఏదంటే ఐక్యరాశి క్యాండిల్లో కన్ఫ్యూజ్ క్యాండిల్ ఏం తెలియజేస్తుందండి మార్కెట్ యొక్క డైరెక్షన్ని తెలియజేస్తుంది. అంటే దాని ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ఈ విధంగా వెళ్తున్న మార్కెట్ అనేది ఈ విధంగా ఫాల్ కావడానికి అవకాశం ఉంది అని తెలిపేది ఏంటండి ఐక్యరాశి క్యాండిల్లో ఫామ్ అయ్యే ఏ క్యాండిల్ అండి కన్ఫ్యూజ్ క్యాండిల్ అనేది మనకు తెలియజేయడం జరుగుతుంది. మరి ఇక్కడ మీకు నేను ఒక విషయం చెప్తున్నాను అండి. ఈ విధంగా ఐక్యరాశి క్యాండిల్ పెట్టుకొని ఏం చేస్తారంటే మనం ఇవరకు చెప్పినట్టు ఏం చేస్తాం ఏం చేయండి ఇక్కడ కూడా ఏం చేస్తారండి కలర్ గేమ్ ఆడండి. ఇప్పుడు మనం ఎటు సైడ్ చూద్దాం, ఇక్కడ మార్కెట్ మీదికి వెళ్తుంది, మనకి ఇక్కడ కూడా కలర్ గేమ్ అనేది రాలేదు. ఇక్కడ కలర్ గేమ్ వచ్చింది చూడండి కింది సైడ్. ఫస్ట్ మనకి ఏం కావాలి సెల్ సైడ్ కావాలంటే ఒక గ్రీన్ క్యాండిల్ కావాలి, తర్వాత ఒక రెడ్ క్యాండిల్, తర్వాత ఒక రెడ్ క్యాండిల్. అంటే ఎక్కడ ఎంటర్ అవుతాం మనం ఎంటర్ అయ్యేది ఎక్కడైతాం ఈ క్యాండిల్ లోలా ఎంటర్ అవుతాం. ఈ గ్రీన్ క్యాండిల్ హైలో స్టాప్ లాస్ అనేది పెట్టడం జరుగుతుంది. ఎక్కడ పెడతామండి ఈ గ్రీన్ క్యాండిల్ హైలో స్టాప్ లాస్ పెడతాం. ఎక్కడండి ఇక్కడ స్టాప్ లాస్ పెడతాం. ఇక్కడ ఎంట్రీ పాయింట్ అనేది తీసుకుంటాం. ఏం తీసుకుంటాం అండి ఎంట్రీ పాయింట్ తీసుకుంటాం. మనకి ఏమి ఇచ్చింది ఆల్రెడీ 1:1 రేషియోలో ఇక్కడ ఇవ్వడం జరిగింది. అదే బై సైడ్ అయితే ఏం కావాలండి ఫస్ట్ ఒక రెడ్ క్యాండిల్ కావాలి, కింది సైడ్ పోతున్నప్పుడు ఏం కావాలి ఒక రెడ్ క్యాండిల్ కావాలి. ఈ రెడ్ క్యాండిల్ తర్వాత ఏం చేస్తారు 2 గ్రీన్ క్యాండిల్ ఏంటిది రెడ్ క్యాండిల్ హైని అది ఫస్ట్ గ్రీన్ క్యాండిల్ కానీ సెకండ్ గ్రీన్ క్యాండిల్ కానీ హయ్యర్ లెవెల్లో క్లోజ్ కావాలి. క్యాండిల్ క్లోజ్ కూడా ఎక్కడ ఉండాలి హయ్యర్ లెవెల్లో ఉంటే మనం ఏం కావచ్చు అండి ఎంటర్ కావచ్చు. అంటే ఇప్పుడు ఇక్కడ మనం ఏమైనట్టు అండి ఎంటర్ అయినట్టు. ఇక్కడ ఏంటిది ఎంటర్ ఛాన్స్ వచ్చింది. ఎక్కడ ఎంటర్ అయినట్టు అండి ఇప్పుడు మనము ఇక్కడ మనకి ఏమొచ్చింది ఎంట్రీ పాయింట్ అనేది వచ్చింది. దీన్ని ఒకసారి క్లీన్ చేసుకుందాం. ఓకే అండి ఇక్కడ ఏమొచ్చింది దీన్ని ఇక్కడ ఏంటిది మనకు రెడ్ క్యాండిల్ హై ఇది ఎంట్రీ పాయింట్ అది ఎక్కడండి ఈ క్యాండిల్ హైలో ఎంటర్ అవుతాం. మరి స్టాప్ లాస్ ఎక్కడండి స్టాప్ లాస్ పాయింట్ అనేది రెడ్ క్యాండిల్ యొక్క లోకి కొద్దిగా బఫర్ కలిపి పెట్టుకోండి. అంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ ఐక్యరాశి క్యాండిల్ ద్వారా మనకు కలిగే లాభం ఏంటిది దీన్ని ఒకసారి క్లీన్ చేసుకొని చెప్పుకుంటే ఇంకా క్లారిటీ అనేది మనకు వస్తుంది. ఇక్కడికి వెళ్దాం 5 మినిట్స్కి వెళ్దాం. ఓకే ఇది నార్మల్ క్యాండిల్ స్టిక్ చూపెడుతుంది. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్దామండి ఐక్యరాశి క్యాండిల్కి వెళ్దాం. ఐక్యరాశి క్యాండిల్ కంటే ఎక్కడికి వెళ్ళాలి డిస్ప్లేలో ఐక్యరాశి క్యాండిల్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేద్దామండి
అంటే మనం ఇక్కడ ఎంటర్ అయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో ఇది ఒక స్ట్రాటజీ గుర్తుపెట్టుకోండి. 3 కలర్ గేమ్ స్ట్రాటజీని యూజ్ చేసి దీన్ని యూజ్ చేయవచ్చు. మంచిగా నీట్గా వినండి. మ్యాక్సిమం ఆఫ్ ది టైమ్స్ మీకు ప్రాబబిలిటీ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఎంట్రీ పాయింట్, ఇక్కడ స్టాప్ లాస్ పాయింట్, ఇక్కడ స్టాప్ లాస్ పాయింట్. మరి ఎప్పుడు మనం దీంట్లో స్టాప్ లాస్ అనేది ఎక్కడ పెట్టుకోవాలి, ఐ మీన్ మనం ఎక్కడ ఎగ్జిట్ కావాలి అంటే ఎప్పుడైతే మీదికి వెళ్తున్న మార్కెట్లో, ఎక్కడంటే మీదికి వెళ్తున్న మార్కెట్లో మళ్ళీ ఒక రెడ్ క్యాండిల్ అనేది సంపూర్ణమైన రెడ్ క్యాండిల్ అనేది ఫామ్ అవుతుందో ఇక్కడ ఏమైతే మనం ఎంట్రీ కావడం జరుగుతుంది. ఏమవుతాం? ఎంట్రీ కావడం జరుగుతుంది. అదే మనం ఒకసారి సెల్ సైడ్ చూస్తే ఏంటంటే ఇక్కడ ఫస్ట్ ఏం కావాలి మనకి, ఏం కావాలండి, ఫస్ట్ ఒక గ్రీన్ క్యాండిల్ కావాలి. తర్వాత ఏం కావాలండి, 2 రెడ్ క్యాండిల్స్ అనేది కావాలి. ఈ రెడ్ క్యాండిల్స్ ఏం చేయాలి, ఈ గ్రీన్ క్యాండిల్ యొక్క లోని క్రాస్ చేయాల్సి ఉంటుంది. అంటే మన ఎంట్రీ పాయింట్ ఎక్కడ అండి, ఇక్కడ ఎంట్రీ పాయింట్, స్టాప్ లాస్ పాయింట్ వచ్చేసి ఎక్కడ అండి, ఈ క్యాండిల్ యొక్క హై. అంటే ఇక్కడ ఎంటర్ అయినట్లయితే ఏంటండి, మార్కెట్ అనేది వెంటనే మనకి ఏం చేసింది 1:1, 1:2 అనేది మార్కెట్ అనేది వెంటనే ఏం చేసిందండి 1:1 ఇచ్చింది. ఒకవేళ ఇక్కడ బుక్ చేసుకున్న వాళ్ళు ఎప్పుడు ఎగ్జిట్ కావాల్సి ఉంటుంది, ఈ విధంగా ఒక గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయినప్పుడు. ఏం ఫామ్ అయినప్పుడు అండి, ఇక్కడ ఒక గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది కదా, ఈ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయినప్పుడు ఏం చేస్తాం, ఎగ్జిట్ కావడం జరుగుతుంది. అంటే మార్కెట్ యొక్క డైరెక్షన్ ని మనకు తెలియజేసేది ఏంటండి, ఐకన్యాషి క్యాండిల్ అనేది తెలియజేస్తుంది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇక అసలు విషయానికి వద్దాం. ఇవరకు మనం చెప్పుకున్న అంతా కూడా ఏంటంటే ఐకన్యాషి క్యాండిల్ కి సంబంధించిన స్కాల్పింగ్, అంటే ఆ రోజు స్కాల్పింగ్ ట్రేడర్స్ ఎవరైతే ఉంటారో ఈ విధంగా చేసినట్లయితే మంచి లాభాలు అనేవి రావడం జరుగుతుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే 10 మినిట్స్ టైం ఫ్రేమ్ పెట్టుకోండి. ఎన్ని నిమిషాలండి, 10 మినిట్స్ టైం ఫ్రేమ్ పెట్టుకోండి. 10 మినిట్స్ టైం ఫ్రేమ్ పెట్టుకున్నాక ఆ రోజుకు సంబంధించిన మొదటి కన్ఫ్యూజ్ క్యాండిల్ ట్రెండ్ తీసుకోండి. ఈ రోజు ఎప్పుడు స్టార్ట్ అయిందండి, 22 నాడు ఇది చెప్తున్నాను. ఓకే అండి, ఈ కన్ఫ్యూజ్ క్యాండిల్ యొక్క హైని మరియు లోన్ తీసుకోండి. కన్ఫ్యూజ్ క్యాండిల్ అంటే ఆల్రెడీ మనం ఏ వీడియోలో చెప్పుకుందాం, ఫస్ట్ వీడియోలో ఇంట్రొడక్షన్ వీడియోలో చెప్పుకుందాం. ఓకే అండి, ఏం చేస్తాం, దాని యొక్క హైని పిక్ చేశాను, అదేవిధంగా లోన్ పిక్ చేశాను. పిక్ చేసుకున్నాక ఏం చేస్తాం, ఈ కన్ఫ్యూజ్ క్యాండిల్ యొక్క హైని ఎప్పుడైతే మార్కెట్ క్రాస్ చేసి ఒక క్యాండిల్ అనేది క్లోజ్ అవుతుందో, అంటే మార్కెట్ క్లాస్ చేసి ఒక క్యాండిల్ అనేది క్లోజ్ కావడం జరుగుతుందో ఇక్కడ ఎంట్రీ పాయింట్ తీసుకుంటాం. కింది సైడ్ క్లోజ్ అయినా కూడా ఏం చేస్తాం, ఇక్కడ ఎంట్రీ పాయింట్ తీసుకుంటాం. ఇటు సైడ్ వచ్చేసి ఏం తీసుకుంటాం, సెల్ సైడ్ తీసుకుంటాం. మీ సైడ్ వచ్చి ఏం తీసుకుంటాం అండి, బై సైడ్ తీసుకుంటాం. ఈ విధంగా కన్ఫ్యూజ్ క్యాండిల్ 10 మినిట్స్ లో తీసుకున్నాక మళ్ళీ ఎక్కడికి వెళ్తారండి, 5 మినిట్స్ టైం ఫ్రేమ్కి వెళ్ళండి. ఆ రేంజ్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఎప్పుడండి, ఇక్కడ మార్కెట్ ఏం చేసింది, ఇక్కడ కింది సైడ్ బ్రేక్అవుట్ అయింది. అంతకుముందు ఇక్కడ ఏం చేసింది, మనకి ఒక గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది, 2 రెడ్ క్యాండిల్ ఫామ్ అయినాయి. అంటే ఇక్కడ మనకు ఎంట్రీ కూడా ఇవ్వడం జరిగింది. ఏం చేసిందండి, మార్కెట్ ఎంట్రీ అనేది ఇవ్వడం జరిగింది. బిందాస్కి ఇక్కడ మనకి ప్రాఫిట్ అనేది రావడం జరుగుతుంది. ఓకే అండి, మళ్ళీ ఏం చేసింది చూడండి, అదే లెవెల్లో మనం ఇప్పుడు ఏదైతే కన్ఫ్యూజ్ క్యాండిల్ ఉందామో అదే లెవెల్లో ఏం చేసింది, మార్కెట్ సస్టైన్ అయ్యి కిందికి ఫాలో అవుతున్న క్రమంలో మనం ఫస్ట్ ఏం చేసింది, ఒక గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది. తర్వాత ఏం చేసింది, 2 రెడ్ క్యాండిల్ ఫామ్ అయినాయి, మళ్ళీ ఇవ్వడం జరిగింది. మళ్ళీ అదే లెవెల్ని రీటెస్ట్ చేయడం జరిగింది. దిస్ ఈజ్ బ్యూటీ ఆఫ్ చార్ట్. ఓకే, దిస్ ఈజ్ బ్యూటీ ఆఫ్ చార్ట్. గుర్తుపెట్టుకోండి, ఏంటంటే మనం క్యాండిల్ స్టిక్స్ యూజ్ చేసిన, ఐకన్యాషి క్యాండిల్స్ యూజ్ చేసినా కూడా ఒక చార్ట్కి రీడింగ్ చేయడం వచ్చినట్లయితే మనము మార్కెట్లో ఎప్పుడు కూడా లాభాలు తీయవచ్చు. ఓకే, నెక్స్ట్ ఏం చేసిందండి, మార్కెట్ మళ్ళీ ఒక గ్రీన్ క్యాండిల్ ఫామ్ చేసింది. ఓకే అండి, ఫామ్ చేసి ఇక్కడ మరి అప్ సైడ్ ఏంటో మనం బై సైడ్ కూడా ఛాన్స్ ఇచ్చింది. ఏ విధంగా, ఒక రెడ్ క్యాండిల్, 2 గ్రీన్ క్యాండిల్, కానీ రెండో గ్రీన్ క్యాండిల్ క్రాస్ చేసింది, నెక్స్ట్ క్యాండిల్ చేయలేదు కనుక ఎంట్రీ తీసుకోము. నెక్స్ట్ ఏం చేసింది, ఒక గ్రీన్ క్యాండిల్ ఫామ్ చేసింది, 2 రెడ్ క్యాండిల్ ఫామ్ చేసింది. ఇక్కడ మనం ఏమవుతాం, ఎంట్రీ అవుతాం. మనకు మార్కెట్ ఎన్ని రూపాయలు ఇచ్చిందండి, మార్కెట్ అనేది క్లోజ్ అయింది. కానీ ఆఫ్టర్ మ్యాక్సిమం 245 తర్వాత ఎలాంటి ఎంట్రీస్ అనేది తీసుకోనకూడదు, మ్యాక్సిమంగా తీసుకోనకూడదు. ఇక తప్పనిసరి పరిస్థితి అనుకున్న వాళ్ళు ఎన్నింటికి క్లోజ్ చేయాలండి, 3ంటికి క్లోజ్ చేయవలసి ఉంటుంది. ఇంకొక